ఇప్పుడు మనం ఇంకొకసారి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనేది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఇన్ ఇంగ్లీష్, తెలుగులో ప్రధాన కారణాంకాల లబ్ధం లేదా ప్రధాన సంఖ్యల కారణాంకాలుగా లబ్ధం. కారణాంకాలుగా ప్రధాన సంఖ్యలు వస్తాయి, వాటిని గుణకారం చేస్తూ చూపెట్టేదే ప్రధాన కారణాంకాల లబ్ధం అంటారు. ఒక సంఖ్యని దాని యొక్క ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయడమే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. కారణాంకాలు కనుక్కోవటం ఒక పద్ధతి, ప్రధాన కారణాంకాల లబ్ధం కనుక్కోవటం ఇంకొక పద్ధతి. మీకు ఆల్రెడీ కారణాంకాలు కనుక్కోవటం నేర్పించాను. కారణాంకం అంటే ఏంటి అంటే ఏదైనా సంఖ్యను శేషం 0 వచ్చేలా భాగించే ఇంకొక సంఖ్యను మొదటి సంఖ్యకు కారణాంకం అంటారు. శేషం 0 వచ్చింది అంటే అందులో ఖచ్చితంగా అది దానికి కారణాంకం అవుతుంది అనేది ఒక పద్ధతి. అయితే 24కి కారణాంకాలు కావాలి అంటే 24 భాగాహారాలు చేయాలి. అంటే 1 ఎక్కంతో చేయాలి, 2 ఎక్కంతో చేయాలి, 3 ఎక్కంతో చేయాలి, 4 ఎక్కంతో చేయాలి, 5, 6, 7, 8, 9, 10, 11 అప్ టు 24 నంబర్ వరకు నువ్వు 24 భాగాహారాలు చేసి నువ్వు చెక్ చేసుకోవాలి. 1తో శేషం 0 వచ్చిందా, 2తో శేషం 0 వచ్చిందా, 24తో శేషం 0 వచ్చిందా, ఇలా చేసుకుంటూ పోవాలి. ఇది కొంచెం టైం ల్యాగ్ అయ్యేదానికి అవకాశం ఉంది. కాబట్టి మనం వన్ మోర్ మెథడ్ ఏంటంటే భాగాహార పద్ధతి, దట్ ఈస్ గొలుసు పద్ధతి అని చెప్పి వేసి చూపెట్టాం. ఎస్, దాంట్లో ఏం చేస్తామంటే 1 ఎక్కంతో చేస్తాం, తర్వాత 2తో చేస్తాం, 3తో చేస్తాం. ఎక్కడైతే రివర్స్ అవుతుందో అక్కడ స్టాప్ చేసేసి 2 టైమ్స్ వచ్చిన వాటిని మనం సర్కిల్ చేసేసి మిగిలినటి ఎన్ని కారణాంకాలుగా మనం రాసుకోవటం జరుగుతుంది. స్టార్ట్ చేయండి. అది కారణాంకాలు కనుక్కునే విధానం. మరి ప్రధాన కారణాంకాలు అర్థంగా కనుక్కోవాలంటే ఏం చేయాలి, అలా రాయాలి అంటే దానికోసం కూడా మీకు ఒక విషయం చెప్పేస్తున్నాను. మీకు ఇచ్చినటువంటి సంఖ్య సరి సంఖ్య అయితే 2 తీసుకోండి, బేసి సంఖ్య అయితే 3 తీసుకోండి, 3తో పోకపోతే 5కి వెళ్ళండి, 5తో పోకపోతే 7కి వెళ్ళండి, 7తో పోకపోతే 9 కాదు 11కి వెళ్ళండి, 11తో కాకపోతే 13, కాకపోతే 17, కాకపోతే 19, కాకపోతే 23, కాకపోతే 29. ఏంటి, వాట్ ఆర్ దీస్? దీస్ ఆర్ ఆల్ ప్రైమ్ నంబర్స్. ప్రైమ్ నంబర్సే మనం చెక్ చేసుకుంటా వెళ్ళాలి. వేరే నంబర్స్ వద్దు మనకి, ప్రైమ్ నంబర్స్ మాత్రమే. 10 వరకు ఉండే ప్రైమ్ నంబర్స్ ఏంటి? 2, 3, 5, 7. ఇవి సింగిల్ డిజిట్ ప్రైమ్ నంబర్స్. నెక్స్ట్ 10కి 20కి మధ్యలో ఉండే ప్రైమ్ నంబర్స్ ఏంటి అంటే 11 వస్తుంది, 13 వస్తుంది, 17 వస్తుంది, 19 వస్తుంది. మరి 21 నుంచి 30 వరకు ఏమొస్తాయంటే 23 వస్తుంది, 29 వస్తుంది. ఈ రెండే వస్తాయి అక్కడ. ఓకే, అప్ టు 100 వరకు మనకు ప్రైమ్ నంబర్స్ మైండ్లో ఉండాలి. పర్టికులర్లీ 20 వరకు అయితే మీకు ప్రైమ్ నంబర్స్ టక గుర్తుకు రావాలి. కాబట్టి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాయాలి అంటే ప్రధాన సంఖ్యలు అంటే ఏంటి, వాట్ ఆర్ ప్రైమ్ నంబర్స్? ప్రైమ్ నంబర్స్ అంటే మళ్ళీ ఒక్కసారి రీకాల్ చేస్తున్నాను. ఏ సంఖ్యకైతే 2 మాత్రమే కారణాంకాలు వస్తాయో ఆ 2 కారణాంకాలు కూడా ఎలా ఉండాలి అంటే ఒకటి ఒక కారణాంకంగా ఉండాలి, దానికి అదే సంఖ్య కారణాంకంగా ఉండాలి. సెల్ఫ్ రిఫ్లెక్షన్ అన్నమాట. ఈ 2 మాత్రమే ఉంటే ద నంబర్స్ ఆర్ కాల్డ్ ప్రైమ్ నంబర్స్. అదర్వైజ్ రిమైనింగ్ నంబర్స్ ఆర్ కాల్డ్ ఏమన్నా సంయుక్త సంఖ్యలు, కాంపౌండ్ నంబర్స్. ఓకే, we have 2 type of numbers, కాంపౌండ్ అండ్ ప్రైమ్ నంబర్స్. ఇంకొక వర్గీకరణ ఉంది, ఈవెన్ నంబర్స్ అండ్ ఆడ్ నంబర్స్. ఒకటి సరి సంఖ్య అవుతుంది, అది కాకపోతే బేసి సంఖ్య అవుతుంది. ఇక్కడ ప్రధాన సంఖ్య అవుతుంది, అది కాకపోతే సంయుక్త సంఖ్య అవుతుంది. ఓకే, సరే, ఇప్పుడు జాగ్రత్తగా శ్రద్ధ పెట్టి వినండి.
12ని ఎలా ప్రధాన కారణాంకాలు అర్థంగా రాస్తారో మీరు నేర్చుకున్నారంటే నెక్స్ట్ యాక్టివిటీ ద్వారా నేను కనీసం ఒక 15 నుంచి 20 మధ్యలో మీకు సంఖ్యలు ఇస్తాను. అవన్నీ రేపు నాకు ప్రధాన కారణాంకాలు అర్థంగా రాసుకొని వచ్చి చూపెట్టాను. మరి ప్రధాన కారణాంకాలు అర్థంగా రాయాలి అంటే మీరు జాగ్రత్తగా వినాలి ఫస్ట్. సో 12. దీనికోసం నువ్వేం చేయాలి అంటే సైడ్ 12 ఇలా వేసుకొని ఇలా గొలుసు వేయాలి. ఎస్, ఓకే. సో వేసిన తర్వాత ఏం చేయాలంటే మీకు ఇవ్వబడిన సంఖ్య సరి సంఖ్యనా బేసి సంఖ్యనా అనేది అబ్జర్వ్ వచ్చింది. సో వాట్ ఇట్ ఈస్ ఈవెన్ నంబర్. ఇట్ ఈస్ ఈవెన్ నంబర్. మళ్ళా చెప్తున్నాను, సరి సంఖ్య అయితే 2 తీసుకోండి. మళ్ళా చెప్తున్నాను, సరి సంఖ్య అయితే 2 మాత్రమే తీసుకోండి. ఒకవేళ సరి సంఖ్య కాలేదనుకో 3, 5, 7 అలా గుర్తుపెట్టుకోండి. ఎస్, ఓవర్. సరే, ఇది సరి సంఖ్య కాబట్టి 2తో 12 ఎన్నిసార్లు పోతుంది? 6 సార్లు పోతుంది. సో దీనికి రౌండ్ చెప్పండి. ఎందుకు సర్కిల్ చేయాలి అంటే 2 ఈజ్ ద ప్రైమ్ నంబర్. మనకు ఒక ప్రైమ్ నంబర్ పక్కకు వచ్చేసేసింది. 12లో నుంచి మనకు ఒక ప్రైమ్ నంబర్ పక్కకు వచ్చింది. దట్స్ వై యు హావ్ టు సర్కిల్ దిస్. నెక్స్ట్ వాట్ ఇట్ ఈస్, దీనికి మళ్ళా చేయండి. సో 6 ఏంటిది? 6 ఏం నంబర్ ఫస్ట్? ఈవెన్ నంబర్. కాబట్టి అగైన్ యు టేక్ 2. 2 3. సో వన్ మోర్ ప్రైమ్ నంబర్ వి గెట్. అంతేనా? ఇక్కడ ఒక ప్రైమ్ నంబర్ వచ్చింది, ఇంకో నంబర్ వచ్చింది. సో ఇప్పుడు దీనికి మళ్ళా మనం ఒక చేయండి. సో వాట్ ఇట్ ఈస్? ఆడ్ నంబర్. ఆడ్ నంబర్ కాబట్టి 2 కాదు ఇంకా. మరి ఏంటి? ఫస్ట్ 3 తీసుకోవాలి. 3తో పోకపోతే అయిపోయింది చెప్పాను. ఇప్పుడు ఇది 3తో పోతుందా పోదా? కాబట్టి మనకు ఎస్ 3 1 జా 7. సో ఇంకొక ప్రైమ్ నెంబర్ వచ్చింది. సో ఇది వద్దు ఇక మనకి. ఓకేనా? సో ప్రైమ్ నెంబర్స్ వచ్చేది చూడు 2 2 3. వీటిని మల్టిప్లై చేస్తే వచ్చేటువంటిదే ప్రోడక్ట్. మీకు ఏం చెప్పాను ఆల్రెడీ? గుణకారం చేస్తే వచ్చేటువంటి ఫలితం, దట్ ఈస్ రిజల్ట్ ఏమంటామంటే ప్రొడక్ట్ అని అంటాము, లేదా తెలుగులో అర్థం అంటాము. కాబట్టి 2 2 జా 4 4 3 జా 12. వచ్చిందా లేదా? వచ్చింది సార్. 12ని ఇలా రాసి పెట్టొచ్చా లేదా మనం? దాని పేరే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఎస్, ఇక్కడ రాసేస్తాను 2 into 2 into 3. దిస్ ఈజ్ ఆన్సర్. ఓవర్. ఇంతే, ఇంకేం లేదమ్మా అక్కడ. వన్ మోర్ చేద్దాం, ఇంకొకటి చేద్దాము. అప్పుడు మనకి ఇంకొంచెం మీకు క్లారిటీ వచ్చేసేస్తుంది. సో ఎగ్జాంపుల్ 2 లాస్ట్ చేస్తాం. ఓకే, ఈజీ 2 ఎగ్జాంపుల్ 2. ఈసారి ఏం తీసుకుంటారంటే 30 తీసుకుందామా, లేకపోతే 34 ట్రై చేద్దాం. 34. ఓకే, దీనిని మనం ఏం చేయాలంటే ప్రధాన కారణాంకాల దగ్గర రాయాలి. సరే, క్వశ్చన్ గానే రాస్తాను. 34ని ప్రా అంటే ప్రధాన, కా అంటే కారణాంకాల లబ్ధంగా రాయండి. ఇది క్వశ్చన్ అమ్మా. చెప్పండి, 34ని ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయండి. ఓకే, ఫర్ దిస్ వాట్ వీ హ్యావ్ టు డూ. ఫర్ దిస్ ఈ పని చేయాలంటే, ఈ పని చేయడానికి మనం ఏం చేయాలి? సో ఏం చెప్పాను కింద రాద్దాం. 34 యొక్క ప్రధాన కారణాంకాల లబ్ధం ఇజ్ ఈక్వల్ టు 7 పెట్టారు. సరే, దీన్ని ఏం చేయాలి? ఫస్ట్ దీనికి ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్ని కనుక్కోవాలి కదా 34కి. సో 34 ఫస్ట్ ఏం నెంబర్ అబ్బా? ఈవెన్ నెంబర్. ఎందుకు, ఎలా చెప్పగలిగారు? 4 ఉంది కాబట్టి దట్ ఈస్ ఈవెన్ నెంబర్. మరి ఈవెన్ నెంబర్ ఉంటే ఏం తీసుకోవాలి? 2. సో ఫస్ట్ 3లో 2 ఎన్నిసార్లు పోతుంది? ఒక్కసారి పోతుంది. 3లో 2 ఎన్నిసార్లు పోతుంది? ఒక్కసారి. 2 1 జా 2. 2 పోతే 3లో ఇంకెంత మిగిలి ఉండాలి? 1. ఆ 1 4కు ముందు ఉంటే అప్పుడు 2 కలిపి ఎంత అయిందో చెప్పండి? 14. కాబట్టి 2 ఏళ్ళ 14 అంటే 2 17. 2 17 గుర్తుకు రాదు, కానీ ఇక్కడి నుంచి ఎక్కిరా 17 ఏళ్ళ 34. సరిపోయిందా లేదా? సో ఒక ప్రైమ్ నెంబర్ వచ్చేసింది కదా. నెక్స్ట్ వన్ మోర్ తీసుకుందాం. వాట్ ఇట్ ఈజ్? ఆడ్ నెంబర్. ఇక్కడ వస్తుంది అసలు సమస్య.
ఆడ్ నెంబర్. ఫస్ట్ 3 తీసుకోండి, 3 ఏకంలో వచ్చింది, 3 6ల 18. సరే 5 తీసుకోండి, 5 3ల 15 లేదు. తర్వాత ఏం చెప్పాను, 7 తీసుకోండి, 7 2ల 14, 7 3ల 21, 7లో కూడా రాలా. తర్వాత ఏం తీసుకోవాలి, 11, 11 1 11, 11 2 22, అది కూడా రాలా. మరి తర్వాత 13 అని చెప్పాను, 13 తీసుకోండి, 13 1 13, 13 2 26, 13 కూడా చెక్, నో చెక్. 13 తర్వాత ఇంకేంటి, 17 ప్రైమ్ నంబర్. 13 తర్వాత ప్రైమ్ నంబర్ ఏంటి, 17, 17 1ల 17 అయిపోయింది. 2 ప్రైమ్ నంబర్స్ వచ్చినాయి, 17 2 30, 2 ఇంటూ 17. సో దిస్ ఈస్ కాబట్టి ఎన్ని ప్రైమ్ నంబర్స్ వచ్చినాయి, మనకి 2 వచ్చినాయి. ఈ రెండింటిని మల్టిప్లికేషన్ సింబల్ తో రాసేటువంటిదే ప్రోడక్ట్. సో దిస్ ఈస్ కాల్డ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ of the number 34. This is the process is the prime factorization of given number. ఓకేనా? సరే, ఇవి రాసుకున్న తర్వాత ఒక యాక్టివిటీ ఇచ్చేసేస్తాను. ఆ యాక్టివిటీ కింద ఇచ్చిన నంబర్లన్నింటికి మీరు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాస్తారు. వన్స్ అగైన్ ఏంటి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ప్రధాన సంఖ్యల లబ్దంగా రాయడాన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటారు. ఇక్కడ 12 చూడండి, 2 ఒక ప్రధాన సంఖ్య, 2 మళ్ళా వచ్చింది, అదొక ప్రధాన సంఖ్య, 3 వచ్చింది. ఇవన్నీ ప్రధాన సంఖ్యలే కాబట్టి వీటి యొక్క లబ్దంగా రాసేస్తాం. ఇక్కడ చూడండి, 2 ఒక ప్రధాన సంఖ్య, 17 ఒక ప్రధాన సంఖ్య, 2 ప్రధాన సంఖ్యలు వచ్చాయి అన్నమాట. ఇంకా చెప్పండి, ఇంకొకటి 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఎందుకు లేదు సార్ మేము చేసేసుకుంటామంటే చేసుకుంటాం. మళ్ళా మీకు చెప్తున్నాను, ఒక్కటే ఒక చిన్న ప్రిన్సిపల్ గుర్తుపెట్టుకోండి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాయాలి అంటే సరి సంఖ్య అయితే 2 ఎన్ని సార్లు అయినా సరి సంఖ్య రాలి. 12 సరి సంఖ్య, 6 సరి సంఖ్య, 2 సార్లు వచ్చింది, 2 తీసుకోండి. ఓకే, సరి సంఖ్యలన్నీ 2 తీసుకోండి. బేసి సంఖ్యలు అయితే ఫస్ట్ 3 నేను చెక్ చేశాను చూడండి. బెటర్ ఎగ్జాంపుల్, 3తో పోలా, 5తో పోలా, 7తో పోలా, 11తో పోలా, 13తో పోలా, 17 గాడికి వచ్చినాం చూడు. ఇక్కడ 3 ఫెయిల్ అయిపోయింది, 5 ఫెయిల్ అయింది, 7 ఫెయిల్ అయింది, 11 ఫెయిల్ అయింది, 13 ఫెయిల్ అయింది. 5 ఆడ్ ప్రైమ్ నంబర్స్ ఫెయిల్ అయ్యి 17 వచ్చింది మనకి. ఓకే, డన్, అర్థమైందా? ఓకే.